మాట్లాడదాం. హలో, నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. సాయికృష్ణ గారు, తమిళనాడులో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా మీటింగ్, ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ మీటింగ్ ఆంతర్యం ఏంటి, ఏమి చర్చకు వచ్చి ఉండొచ్చు అనే అంశాల మీద ఒక ఆసక్తి నెలకొంది. ఏమై ఉండొచ్చు సార్ ఈ మీటింగ్ ఆంతర్యం? దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 5 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలు అండ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పాల్గొనేటువంటి మీటింగ్. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ కాలేదు, అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అటెండ్ అయ్యారు. ఇంకోవైపు పుదుచ్చేరి నుంచి రంగస్వామి గారు రాలేదు, ఆయన ప్లేస్లో కైలాష్ నాథన్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన అటెండ్ అయ్యారు. అయితే బేసికల్లీ దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో అమిత్ షా ఆయన ఏం మాట్లాడారు, నిజంగా ఏ అంశాల మీద చర్చ జరిగింది అని చూస్తే కనుక కీలకమైన విషయాలు 2-3 ఉన్నాయి. ఒకటి, నీట్ గురించి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నీట్ నుంచి తమిళనాడుకి ఎగ్జామ్షన్ ఇవ్వాలని ఆయన అడిగినట్టుగా తెలుస్తోంది. అండ్ క్లాస్ 12లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే ఈ ఎంట్రన్స్ తీసుకోవాలి అని, ఆయుష్కి లేకపోతే మిగతా వైద్య పరీక్షలకు సంబంధించి వాటినే ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన అడిగినట్టుగా సమాచారం. ఇంకోవైపు కర్ణాటక నుంచి డీలిమిటేషన్కి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. ఇందులో హైలైట్ ఏంటంటే జ్యోతి గారు, కర్ణాటక అండ్ తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం ఒకటి ఉంది. ఈ వివాదానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మేకదాతు ఒక ప్రాజెక్ట్ని కర్ణాటక ప్రభుత్వం రూపొందిస్తోంది అండ్ దానికి శ్రీకారం చుడుతోంది. 9,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదో. ఈ కావేరీ జలాలను వినియోగించుకునే క్రమంలో కర్ణాటకకి తమిళనాడుకి మధ్య చాలా సంవత్సరాల నుంచి ఈ వివాదం ఉంది. లైక్ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి ఆంధ్రాకి మధ్య ఎట్లాగైతే ఉందో అంతకు మించి నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నది చాలా తక్కువ వివాదమే. ఒక రకంగా చెప్పాలంటే కావేరీ జలాలకు సంబంధించి తమిళ ఇండస్ట్రీ, కర్ణాటక సినిమా ఇండస్ట్రీ అండ్ వాళ్ళిద్దరి మధ్య కొట్లాట దాకా వెళ్ళింది. ఒక నిజంగా చెప్పాలంటే ఒక సమాజం వరకు కూడా అది వ్యాపించింది. కర్ణాటకకి తమిళనాడుకి మధ్య ఒక తీవ్రమైన ప్రతిష్టంభన, ఘర్షణ వాతావరణం అనేక సార్లు మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు అది ఈ మధ్య కాలంలో మళ్ళీ మొదలైంది ఈ మేకదాతు ప్రాజెక్ట్ వల్ల. కావేరీ జలాలను వినియోగించుకునే క్రమంలో కర్ణాటక ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎందుకనంటే బెంగళూరులో తాగునీటి అవసరాలను తీర్చడం కోసం, బెంగళూరులో వాటర్ స్కేర్సిటీని అధిగమించడం కోసం ఈ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది, తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేకత ఉన్న టైంలో ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరుతామని కర్ణాటక అంటూ ఉంటే, లేదు దాన్ని అడ్డుకొని తీరాల్సిందే అని తమిళనాడు చెప్తున్న పరిస్థితి. సో కావేరీ జలాల ట్రైబ్యునల్ కి సంబంధించినటువంటి తీర్పులకు అనుగుణంగానే మేము చేస్తున్నామని కర్ణాటక అంటుంటే, లేదు మీరు యూనిలేటరల్ గా, అంటే కర్ణాటక స్వంతగా తాముకు తాము నిర్ణయం తీసుకునే అధికారం లేదు ఈ కావేరీ ట్రైబ్యునల్ ప్రకారం, ఇవి తమిళనాడుకి సంబంధించిన నీళ్లు అని తమిళనాడు వాదిస్తోంది. ఇట్లాంటి టైంలో ఇద్దరి మధ్య, ఈ 2 రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన ఉన్న టైంలో అమిత్ షా వేదికగా, అమిత్ షా ఈ సమావేశం నిర్వహించిన టైంలో ఈ వేదిక పైనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక దగ్గర కూర్చున్నారు. ఇది ఒక హైలైట్ గా చెప్పాలి. అండ్ ఇద్దరు అందులో యాక్చువల్లీ కావేరీ జలాల గురించి క్లోజ్డ్ రూమ్స్ లో ఎటువంటి చర్చ జరిగాయి అవన్నీ మనకి ఇంకా బయటకు రావాల్సింది ఉంది. ఇప్పుడు ఈ మేకదాతు ప్రాజెక్ట్ విషయంలో కర్ణాటక వెనక్కి తగ్గుతుందా, లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఒక ఇద్దరికి సమయోచితంగా ఉండేటువంటి మధ్య మార్గాన్ని ఏమైనా తీసుకొస్తుందా, వీ హ్యావ్ టు సీ. దానికి ఒక సెంట్రల్ లెవెల్లో ఒక ట్రైబ్యునల్ ని ఇంకొంచెం మళ్ళీ ఇద్దరి మధ్య ఒక చర్చల ద్వారా దీన్ని పరిష్కరించే అవకాశం ఉందని అమిత్ షా నిన్న అన్నారు. చర్చల ద్వారానే ఇది పరిష్కారం అవుతుందని. ఆ చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా పెద్దన్న పాత్ర వహిస్తుందా చూడాలి. అయితే ఈ 2 రాష్ట్రాలు కూడా చూస్తే, మీరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తమిళనాడులో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నటువంటి విజయ్ ప్రభుత్వం ఉంది. 2 ఇక్కడ పార్టీల పరంగా చూస్తే ఇక్కడ కాంగ్రెసే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తుంది. కాంగ్రెస్ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నటువంటి టీవీకే ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఈ 2 రాష్ట్రాలకు మధ్య గొడవ నడుస్తుంది. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ సెట్ చేసుకోవచ్చు ఈజీగా, కాంగ్రెస్ పార్టీ సెట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ మళ్ళీ అమిత్ షా కోర్టులోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దట్ ఈస్ అ మేజర్ థింగ్. ఇక రెండోది ఏంటంటే, నీట్ ఎగ్జామ్ కి సంబంధించి విపరీతమైనటువంటి ఘర్షణ నడుస్తున్నటువంటి టైంలోనే ఈ నీట్ ని మాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెప్పారు, కానీ అది సాధ్యపడకపోవచ్చు. ఇక డీలిమిటేషన్ గురించి, నియోజకవర్గాల పునర్విభజన జరిగే అంశానికి సంబంధించి మొన్న మధ్యనే కర్ణాటక ప్రభుత్వం ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది, దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఎందుకంటే మేము ఇక్కడ కుటుంబ నియంత్రణని పాటించిన వాళ్ళము,
అండ్ మిగతా ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలో ఈ పాపులేషన్ కంట్రోల్ చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు మేము నష్టపోవాలా, మీరు పాపులేషన్ ఆధారంగా నియోజకవర్గాలు విభజిస్తే అని వీళ్ళు అడుగుతున్నారు. అయితే దానికి నిజానికి ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కూడా లేదు. యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం చెప్పిన లెక్క ప్రకారం నియోజకవర్గాల పెంపు ఎప్పుడు జరిగినా అప్పుడు జనాభా ఆధారంగానే జరుగుతుంది. ఇవాళ మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ కి సవరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగ సవరణ అవసరమనే మొన్న డీలిమిటేషన్ తీసుకొచ్చారు బిల్లు. మన ఎప్పుడు ఈ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోనే అసలు యాక్చువల్లీ డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చిందే దానికోసం. జనాభా ప్రాతిపదికన అన్నప్పుడు జనాభా ప్రాతిపదికన కాదు అని మీరు అంటున్నారు కాబట్టి మరి ఇమీడియట్ గా మనము 50% ఇంక్రీజ్ చేద్దాం నియోజకవర్గాల్ని. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సరిగ్గా 50% ఇంక్రీజ్ చేసే విధంగా ఒక అందరికీ అమికబుల్ గా ఉండే ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తే దానికి ఒప్పుకోలే అప్పుడు లిటరల్లీ. ఇవాళ ఏమైతుందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గనక డీలిమిటేషన్ విషయంలో వాళ్ళు వేలు పెట్టకపోతే అది ఎలాగో జరుగుతుంది అనుకుని వదిలేస్తే, ఇప్పుడు ఆల్రెడీ సెన్సస్ జరుగుతుంది, 2026 జనాభా లెక్కలు జరుగుతుంది. ఈ జనాభా లెక్కలు వచ్చిన నెంబర్ 2027లో ఆ నంబర్స్ వస్తాయి. నంబర్స్ ఆధారంగానే కాన్స్టిట్యూషన్స్ పెంచాల్సి వస్తుంది. సింపుల్. మనం ఎప్పుడైతే అంటే 1950s నుంచి 60s నుంచి 1976 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గాలు పెంచలేదు మనం. 1970లో 55 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 540 నియోజకవర్గాలుగా పార్లమెంట్ లో నిర్ధారించారు. ఇవాళ 50 సంవత్సరాల తర్వాత 140 కోట్ల జనాభా ఉంది. అవే 543 నియోజకవర్గాల్ని కొనసాగిస్తున్నాం. సో ఇప్పుడు పెంచాల్సిందే, పెంచక తప్పని పరిస్థితి. కానీ జనాభా ఆధారంగా చేయకూడదని కర్ణాటక అంటోంది, దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. దానికి మధ్య మార్గంగా ఒక సొల్యూషన్ ఏంటి అంటే 50% ఇంక్రీజ్. అది చేయాలంటే డీలిమిటేషన్ ఈ చట్ట సవరణ ఖచ్చితంగా అవసరం. రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. ఆ సవరణ కోసం ఇవాళ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఈ వచ్చే వింటర్ సెషన్స్ లో, శీతాకాల సమావేశాల్లో మేబీ డీలిమిటేషన్ బిల్ వస్తుందా చూడాలి. డీలిమిటేషన్ బిల్ రావాల్సిన పరిస్థితి, లేకపోతే సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నిజంగా నష్టం జరుగుతుంది. ఇప్పటిదాకా దాన్ని అడ్డుకోవడం వల్ల వీళ్ళు నష్టం జరగకుండా ఆపామని అంటున్నారు, కానీ అడ్డుకోవడం వల్ల నష్టం జరుగుతోంది వాళ్ళ. సో ఇప్పుడు అది రియలైజ్ అవుతారా సౌత్ ఇండియన్ స్టేట్స్? వి హావ్ టు సీ. ఇందులో కీలకంగా లాస్ట్ అంశం, అందరూ నీట్ గురించి ఇటు విజయ్ మాట్లాడుతున్నారు, అటు మేజర్ గా కావేరీ జలాలు లేకపోతే డీలిమిటేషన్ గురించి కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడారు. ముళ్ళై పెరియార్ డ్యామ్ ఉంది, అది కేరళకు సంబంధించింది. సో వాళ్ళు కేరళ నీళ్లు వదిలితేనే తమిళనాడుకి వస్తాయి పెరియార్ డ్యామ్. వీళ్ళందరూ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కలిసి ఉంటాయి, మనం అందరం దక్షిణాది రాష్ట్రాలంతా ఏకం అవ్వాలని మాట్లాడతారు. కానీ దక్షిణాది రాష్ట్రాల ఏకం కాకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి మీరు. అసలు కర్ణాటకకి తమిళనాడుకి జల వివాదాలు ఉన్నాయి, ఆంధ్రాకి తెలంగాణకి జల వివాదాలు ఉన్నాయి, తమిళనాడుకి కేరళకి జల వివాదాలు ఉన్నాయి. సో రకరకాల అంశాలు ఉన్నాయి ఇందులో. ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ మధ్య కేవలం పొలిటికల్ గా ఏకమవుతానంటే కుదరదు. సో అన్ని రకాలుగా ఏకమవ్వాలి అయితే గీతే. సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్